మహారాజ్ 286వ జయంతి సందర్భంగా సేవాలాల్ తండా కండ్లకోయలో జరిగిన కార్యక్రమంకి ముఖ్య అతిథిగా హాజరై నివాళులర్పించిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పుట్టి దేశంలో ఉన్న 12 కోట్ల మంది బంజారా జాతికి ఆరాధ్యుడయ్యారన్నారు. ఈ జాతికి నడవడిన అందించి దిక్సూచిగా నిలిచారు. ఇవాల్టికి కూడా గూడుకి ఉపాధికి దూరమై కష్ట నష్టాలు అనుభవిస్తున్న జాతి లంబాడా జాతి అన్నారు. ఆనాడు పరాయి పాలనకు వ్యతిరేకంగా భూమాతను కాపాడటం కోసం స్వేచ్ఛ కోసం జరిగిన పోరాటంలో సాహసవంతమైన పాత్ర పోషించిన జాతి ఇది. క్షత్రియ ధర్మాన్ని పాటించారు. వీరంతా భూమిని కష్టాన్ని ధర్మాన్ని నమ్ముకున్నవారు. ఈ బాధలన్నీ బయటపడే రోజు త్వరలోనే వస్తుందని మోదీ వచ్చిన తర్వాత మన గౌరవం కాపాడేలా అనేక చర్యలు తీసుకుంటున్నారు. మహారాష్ట్రలో స్ఫూర్తి కేంద్రం ఏర్పాటు చేశారు. ఆదివాసీ గిరిజన మహిళలను దేశ రాష్ట్రపతిని చేశారు. అనగారిన జాతులు వర్గాలు అణచివేతకు గురయ్యే వారి పట్ల మోదీ వారి కమిట్మెంట్ చెప్పాల్సిన అవసరం లేదు. మీ సంస్కృతి చరిత్ర భవిష్యత్ తరాలకు అందించేందుకు భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుంది. మీరు గెలిపించుకున్న బిడ్డగా మీ ఊరు వాడిగా మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. 12 కోట్ల మంది మా లంబాడా జాతి ఆరాధించే దైవం శివలాల్ మహారాజ్ గారు, రామారావు మహారాజ్ గారు. మేము ఆరాధించేటువంటి దైవం జగదంబిక మాత. 286వ జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఇవాళ శివలాల్ మహారాజ్ గారి యొక్క జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. తెలంగాణ గడ్డ మీద మల్కాజ్గిరి పార్లమెంట్లో మా రాజబొల్లారం తండ, పాత తండ, మేము ఈ ఊరు వాసులం. ఇక్కడ జరుపుకోవడం సంతోషాన్ని కలిగించింది. నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారిగా లంబాడా జాతి వివిధ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నప్పటికీ కూడా సంస్కృతి సాంప్రదాయాలు ఇవాళ ఆరాధ్యం అంత ఒకటిగా ఉన్నటువంటి జాతి మన మహారాష్ట్రలో ఈ జాతి సంస్కృతిని గౌరవాన్ని కాపాడడం కోసం ఒక పెద్ద స్ఫూర్తి కేంద్రాన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడే దానికోసం, ఈ జాతి ఔన్నత్యం గౌరవాన్ని రాబోయే తరాలకు అందించడం కోసం గొప్ప కేంద్రం కూడా నిర్మాణం కాబోతా ఉంది. ఈ మధ్యనే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులుగా మేము కల్చర్ మినిస్టర్ కలిసి శివలాల్ మహారాజ్ గారి యొక్క జయంతి ఉత్సవాన్ని అధికారికంగా జరపాలి అని చెప్పి మేము ఇవ్వడం జరిగింది. మొన్న కూడా మళ్ళీ రెండోసారి కూడా ఇవ్వడం జరిగింది. తప్పకుండా దేశవ్యాప్తంగా ఇవాళ మోడీ గారికి పూర్తి అవగాహన ఉంది కాబట్టి, ఈ జాతి గొప్పతనం గురించి, ఈ జాతి యొక్క సమస్య గురించి అవగాహన ఉంది కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో ఇవాళ శివలాల్ మహారాజ్ గారి యొక్క జయంతి ఉత్సవాన్ని అధికారికంగా జరుపుకునేటువంటి భాగ్యం కలుగుతుందని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం. ఈ జాతి ఔన్నత్యం కోసం, జాతి సమస్యల కోసం ఎల్లవేళలా మేము వీళ్ళకి ముందు బాగానే ఉండి సమస్యల పరిష్కారం ఉంటామని చెప్పి మేము మాటిస్తున్నాం.